గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే. ప్రేమైన సహోదరులారా, ఇది రహస్యము. చాలామంది ఒక ఆయన బైబిల్లో భర్తని రంగు పెట్టుకున్నట్టుగా ఉన్నది బైబిల్లో. ఏమండి, మళ్ళా మా అక్కకి పిల్లలు ఇచ్చావు, నాకు ఎందుకు పిల్లలు ఇవ్వలేదు అని రంగు పెట్టుకొని, భర్త పిల్లలు ఇవ్వడు, పిల్లలు ఇచ్చేది దేవుడు, గర్భఫలాన్ని ఇచ్చేది దేవుడు. ప్రేమైన సహోదరులారా, అక్కచెల్లెలను పెళ్లి చేసుకున్నాడు యాకోబు. పెద్ద వాళ్ళ అక్కకి కొడుకులు అయ్యారు, కానీ ఆమె గుడ్రాలుగా ఉంది. అప్పుడు అనింది, వాళ్ళ అక్క కొడుకులు ఇస్తుంటే పెళ్ళి అవుతుంటే, ఎందుకు నాకు పిల్లలు మా అక్కకి తెచ్చావు, నా లేకపోతే చచ్చిపోతా చూడనింది. కానీ భర్త పిల్లలు ఇవ్వరని బైబిల్ చెప్తుంది. భర్త పిల్లలు ఇస్తే మనమే పిల్లలు చేసుకుంటుంది దేవుడు ఎందుకు? చంద్రబాబు నాయుడు 1998 సంవత్సరంలో ఆ పైన మేఘాల మీద ఒక మేఘం ఆకర్షించి మనం వర్షం తెప్పిస్తాను. కరువు కాలంలో వర్షం తెప్పించాలన్నా, ఒక మనిషి పుట్టాలన్నా, ఇవన్నీ కొన్ని సీక్రెట్గా మానవు తెలియకుండా దేవుడు రహస్యాలు ఉంచాడు. ఇవన్నీ మానవ ప్రయత్నం చేస్తే కాదు. వర్షం నేను తెప్పిస్తాము విమానంతో అంటే కాదు. మనసులు కూడా చాలామంది డాక్టర్ల మీద ఆధారపడతారు. వైద్యుల వలన పిల్లలు కలగరు. ఏమైనా రోగం వస్తే వైద్యం అవసరమే. ఎందుకంటే బైబిల్లో చెట్ల ద్వారా, పండ్ల ద్వారా దేవుడు స్వస్థపరిచాడు. కానీ అది రోగికి వైద్యుడు అవసరము, పాపికి దేవుడు అవసరమని బైబిల్ చెప్తుంది. కానీ కొన్ని సీక్రెట్గా దేవుడు తప్ప మళ్ళీ ఎవరు చేయలేడు. ఒక మనిషి చనిపోతున్నప్పుడు డాక్టర్ కూడా చేతులు ఎత్తేస్తాడు. దేవుడు ఏమంటే నేను బ్రతికించగలుగుతా అంటాడు. అంటే దేవుడు బ్రతికించగలుగుతాడని అమెరికా దేశంలో చచ్చిపోతున్నప్పుడు ఒక మనిషిని చాలా సీక్రెట్గా సీసలో ఎట్లా పోతుందో ప్రాణమని పెట్టారట. కానీ ఆ సీస మొత్తం పలిగిపోయి ప్రాణం వెళ్ళిపోయిందట. కొన్ని సీక్రెట్లు దేవుడు మానవులకు తెలియని ఆశ్చర్యమైనటివి దేవుడు పెట్టాడు. కానీ ఒక భర్త ద్వారా, ఒక భార్య ద్వారా పిల్లలు కలుగుతారని కూడా ఎక్కడ లేదు. కానీ గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానమని, లేదంటే భార్య భర్తల ద్వారా అయితే దేవుడికి రాయడు. అది సీక్రెట్, అది రహస్యం. అందుకనికి బైబిల్లో ఒక ఆయన కొట్లాడింది. ఆది కాండంలో 30వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమని కొట్లాడింది ఒకసారి చదువుదాం. రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతాను. ప్రేమైన సహోదరులారా, భర్తతో రంగు పెట్టుకుంది ఈమె. ఎందుకంటే అక్కచెల్లెళ్ళు వాళ్ళ మామను చేసుకున్నారు పెళ్ళి. కానీ వాళ్ళ అక్కకి పిల్లలు అయ్యారు, కానీ ఆమెకి పిల్లలు కాలేదు. ఎందుకు ఆమె పిల్లలు కావాలని బైబిల్ చదువుకుంటూ వస్తే ఆమె అందంగా ఉంది, సౌందర్యంగా ఉంది. వాళ్ళ అక్క కొంచెం కళ్ళు సీపర కళ్ళు కొళ్ళు బాగాలేదు, మగ రూపం లేదు. మనసు అయితే ఎన్నలాంటిది. మనసు హృదయం మాత్రం దేవునికి ఇష్టమైన బిడ్డ. ఈమె అందంగా లేనందుకు, ఈ రాహేల్ అందంగా ఉన్నందుకు యాకోబు ఈమెంపుడే పడాడు అందంగా ఉన్నందుకు. ఇలా భార్య వాళ్ళ అక్క అందం లేదు కనుక ఇష్టం లేదు. ఆమె ఎందుకంటే నా సెలలే నన్ను తునీకరించింది, నా భర్తని చేశాడు, ప్రభా నాకెవరున్నారు, నువ్వే నాకు ఆధారమని శ్రమలో దేవునిలో దేవుని మొరపెట్టినప్పుడు